అన్యాయం జరుగుతుంది. మహిళలు ఐక్యతతో ఉండి మాకు ఇచ్చినటువంటి పేపర్ల మీదనే సరిపోతుంది. ఒక విషయం అండి, ముఖ్యమైన విషయము, బెల్లి లలితను ముక్కలు చేసిన 17 ముక్కలు. ఒక సైనికుడు, మన భారతదేశానికి సైనికుడు కూడా భార్యను 72 ముక్కలు 77 ముక్కలు చేసిండు, కుక్కర్లో ఉడకబెట్టి. ఆయనకి ఇంతవరకు ఏ శిక్ష ఏం లేదు. ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి, పేపర్ల మీదనే ఉంటున్నాయి. మహిళలు అంటారు ముందు పెడతామంటారు, మహిళలకు న్యాయం జరగట్లేదు. కాబట్టి మాకు ఇటువంటివన్నీ జరగకుండా, మహిళ చాలా ఇదండి, చాలా ఎంత అంటే కడుపు చూస్తుంది. ఒక తల్లిగా, ఒక కోడలుగా, ఒక భార్యగా, పిల్లలకు తల్లిగా అన్ని పాత్రలు పోషిస్తుంది. ఇంట్లో బయట మహిళ చేస్తుంది. అవసరం అనుకుంటే రోడ్డు ఎక్కుతుంది. దేశానికి కూడా ఎంతోమంది మహిళలు, సావిత్రిబాయి పూలే ఏందండి ఆమె, మన భారతదేశానికి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఆమె. ఏ న్యాయం జరుగుతుందండి మహిళలకు? మహిళలకు ఎక్కడ కూడా న్యాయం లేదు. కాబట్టి మన మహిళలు ఐక్యత ఉండి ఇటువంటి హత్యలకు, అత్యాచారాలకు, మరి రోడ్డు మీద వాళ్ళ మానభంగాలు చేసి చట్టాలు, కొత్త చట్టాలు కావాలి, మాకు న్యాయం జరగాలి, వాళ్ళను తక్షణమే శిక్షించాలి. హలో, థ్యాంక్ యూ, మీకు అందరికీ థ్యాంక్ యూ.